హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కందా బచ్చలి పులుసును చూపించబోతున్నానండి. పులుసు అన్నం కన్నా కూర అంటేనే బెస్ట్. కూర అండి, కందా బచ్చలి కూరని నేను చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా నేను ఒక 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. ఆ 2 కందలు ఉన్నాయి చూడండి, అందులో ఒకటి మాత్రమే కందను తీసుకున్నానండి. 2 అయితే ఎక్కువ అయిపోతాయని ఒక కందను తీసుకున్నాను. ఆ 2 కట్టల బచ్చలాకుకి ఒక కందం అయితే సరిపోతుంది. నేను దీంట్లో చింతపండుకు బదులుగా చింతకాయలు వేస్తున్నాను. చింతకాయలు లేకపోతే కనుక చింతపండు వేసుకుంటారండి. నా దగ్గర చింతకాయలు ఉన్నాయని చెప్పేసి నేను చింతకాయలని ఇలా శుభ్రపరచుకుంటున్నాను. చింతకాయ పులుపు వేద్దామని చెప్పేసి దానికోసం అయితే ముందుగా కందను బచ్చల కూరను శుభ్రపరచుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇలాగా చింతకాయలను కూడా బాగా కడుక్కున్నాను అనమాట. చింతకాయలు శుభ్రపరచుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. చింతకాయల్ని ఉడికించుకుంటేనే ఆ చింతకాయల నుంచి మనము పులుపు తీసుకోగలం అనమాట. అలా స్టవ్ వెలిగించుకుంటే తొందరగానే ఉడికిపోతాయిలేండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ చింతకాయలను పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికి ఇలా తయారయ్యాయండి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు బచ్చలాకుని శుభ్రపరచుకొని కందని పైన చెక్కు అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా ఆ కందని పైన చెక్కు అంతా తీసేయాలండి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొందరు పెద్ద పెద్ద ముక్కలుగా చేస్తారు, అవసరం లేదండి. చిన్న ముక్కలే బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుంది కూడాను. చిన్న ముక్కలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కందని. తర్వాత బచ్చలాకుని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరి గుండగా ఏం కట్ చేయ అవసరం లేదండి, కొంచెం అలా కట్ చేస్తే సరిపోతుంది బచ్చలాకుని. ఇప్పుడు ఈ కంద బచ్చలని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఈ కూరని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. మేము ఎలా చేసుకుంటామో అలా నేను చూపిస్తున్నాను అనమాట. తర్వాత కంద బచ్చలి ఉడకడానికి కొంచెం నీళ్ళు పోసుకోవాలి కుక్కర్లో. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి. చక్కగా ఆకు కూరకంతా పడుతుంది, ముక్కలకంతాను కూర రుచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వేయకపోతే తర్వాత కూరలో వేస్తే కూర ముక్కలకి పట్టదండి అంత బాగా. అందుకే ఇప్పుడే వేసుకొని కుక్కరు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుందండి కుక్కరు. తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. చూడండి 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది కంద బచ్చలి. లైట్గా ఇలా కొంచెం మెత్తగా చేసుకోవాలండి, మెదుపుకోవాలి. మరి అలా ముక్కలుగా ఉంటే అంత బాగోదు ఈ కూరకి. కొంచెం ఆ ముక్కల్ని ఇలాగ అంటే చాలండి. అవి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం ఇలా గరిటె పెట్టి ఇలాగ అన్నప్పటికీ అది మ్యాష్ అయిపోతుంది. అలా నెమ్మదిగా గరిటెతో అలాగా ఒత్తితే అయిపోతుందండి మెత్తగాను. అసలు ఆ 2 కట్టలు బచ్చలాకుకి ఆ ఒక కంద పెర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఏది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. తర్వాత ఇక ఉడికించి చల్లారబెట్టుకున్న ఈ చింతకాయల నుంచి రసం తీసేద్దామండి. ఇలా తీసి ఈ రసాన్నే మనం ఈ గుజ్జుని పప్పులో వేసుకున్నా బాగుంటుంది. అసలు చింతకాయతో పప్పు అండి చాలా బాగుంటుంది. ఈ చింతకాయ ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా ఉడికించుకొని ఇలా బాగా పిసికిస్తే మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది. ఇలాగా అగోండి అలా గట్టిగా పిండుకుంటే చూడండి ఆ వేస్ట్ అంతా అలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ చింతకాయ గుజ్జుని వడగట్టుకోవాలండి. చూడండి ఆ చిన్న చిన్న చింతకాయ పైన పొట్టు అంతా ఉండిపోతుంది అనమాట. అలాగే వేసిస్తే అంత బాగోదు, మధ్య మధ్యలో తగులుతూ. ఇలా వడగట్టుకుంటే మనకి ప్యూర్గా గుజ్జంతా దిగిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్యూర్ని ఆ చింతకాయ గుజ్జుని మనము ఏ పప్పులో వేసుకున్నా సూపర్ అండి, సూపర్ టేస్ట్. అసలు చింతకాయ నుంచి గుజ్జు తీసుకునే విధానం అయితే ఇదేనండి. ఇది చూపించాలని మొత్తం వివరంగా మీకు చూపించాను అనమాట. కొంతమందికి తెలియకపోయి ఉంటుంది కదండి, అందుకని అలా చూపించాను. ఇప్పుడు ఆ తీసుకునే గుజ్జుని మనము ఈ కంద బచ్చల్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపుకి స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది మీ ఇష్టము. నేనైతే మరీ ఎక్కువ వేయను, అలాగని మరీ తక్కువ వేయను. ఇలా మోడరేట్గా అయితే వేసుకున్నాను. దాంట్లో కొంచెం మెంతులు వేసుకోవాలండి. మెంతులు చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి.
ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలండి. బాగుంటుంది పప్పులు దీంట్లోకి. ఉల్లిపాయ తినము అనుకునే వాళ్ళైతే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోండి. మేము ఉల్లిపాయ తింటాం కాబట్టి నేను ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ తినకపోయిన వాళ్ళు మాత్రం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగేటట్టు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేయాలండి ఉల్లిపాయలు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే మాత్రం మస్ట్ అండి. కరివేపాకు వేస్తేనే చాలా బాగుంటుంది. వేసుకొని బాగా వేపుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా దంచుకొని వేసుకోవాలండి. బాగుంటుంది ఫ్లేవరు. మళ్ళీ ఒకసారి నీట్గా అన్నీ కలిసేటట్టు కలుపుకొని పోపు అంతా. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలండి. ట్రెడిషనల్ వంట కదా, ఇంగు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కూరకి. ఇలా చక్కగా పోపు అంతా వేగిపోయిన తర్వాత ఉడికించి స్మాష్ చేసుకున్న కంద, బచ్చలి, చింతకాయ గుజ్జు వేసుకొని పెట్టుకున్నాం కదండి పులుసుని. ఇలా ఆ పోపులో వేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు ముందే వేసాం కదండి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, చూసుకొని కారం వేసుకోవాలి. మరి ఎక్కువ వేసిస్తే కారం అయిపోతుంది. వేసుకొని మళ్ళీ ఒకసారి కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి కూర. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనము ఉప్పు, కారం చూసుకోవాలండి సరిపోయిందా లేదా అన్నది. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను అనమాట. అంతేనండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే చక్కటి కూర అండి. ఎంత టేస్ట్గా ఉందంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే పుల్లగాను అంతా సరిపడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నీ కూడా. చాలా బాగుంది కూర. మీరు కూడా వండుకోకపోతే ఈ కార్తీక మాసంలో ఒకసారి కంద బచ్చలు తినాలి అని అంటారండి. తప్పకుండా తెచ్చుకొని వండుకోండి. చాలా రుచిగా ఉంది. చాలా విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. అందుకే మన పెద్దలు కార్తీకంలో కంద బచ్చలి తినమని చెప్తారు. కార్తీకము అయిపోవస్తుంది. ఎవరైనా ఇంకా వండుకోకపోతే కనుక కంద బచ్చలు తెచ్చుకొని వండుకొని తినండి.